2014 రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం. రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇరిగేషన్ వ్యవస్థకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి తర్వాత 2019, 2024 5 సంవత్సరాల గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఏ రకంగా విధ్వంసానికి గురయ్యాయో అందులో ప్రత్యేకించి మరి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థ మరి ఏదైతే బలైపోయినటువంటి పరిస్థితి, మరి నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి, విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే గత 5 సంవత్సరాల పాలన ఉందో మళ్ళీ అటువంటి పరిస్థితి నుంచి మరి 2024 మొన్న ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మళ్ళీ ఆ ఇరిగేషన్ మరి వ్యవస్థనంతటిని కూడా గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతోటి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో మేము చూసాం ఏదైతే ప్రత్యేకించి మరి ఏ కాలువలో చూసినా, ఏ డ్రైన్స్లో చూసినా కనీసం గురబడెక్క తూడు కూడా తొలగించలేనిటువంటి దుస్థితి గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే మరి రైతులందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, 5 సంవత్సరాల గత పాలనలో ఒక డ్రైన్లో కానీ, ఒక కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి కూడా మరి డీసిల్ట్ చేయలేనిటువంటి పరిస్థితి ఏదైతే గత పాలనలో మనం చూసామో, ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో మరి ఎక్కడ కూడా ఒక డోర్స్ కానీ, ఒక షట్టర్స్ కానీ, ఒక లాకులు కానీ, ఒక రోప్స్ కానీ రిపేర్లు మాట అటు ఉంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనం ఏదైతే చూసామో వాటన్నిటి నుంచి కూడా అధిగమించి మళ్ళీ ఆ యొక్క సాగునీటి సంఘాన్ని బలోపేతం చేయాలి, సాగునీటి వ్యవస్థని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో, అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించాలి, వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలకు మరి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంలో మరి తీసుకొచ్చామో మరి అటువంటి సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు 6 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి అన్నదాతలు అఖండమైనటువంటి విజయం అన్నదాతలకు అందించినటువంటి పరిస్థితి మరి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సాగునీటి సంఘ ఎన్నికల్లో మనం చూసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో మరి ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వారందరి యొక్క ఐక్యతకు మరి వేళ జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా ఏదైతే రైతులు మద్దతు ఇచ్చారో ఇది ఒక ఘన విజయంగా నేను భావిస్తూ ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు, ఎందుకంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయినటువంటి రైతులు ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి కనీసం మరి నామినేషన్ వేయడానికి కానీ, వారిని బలపరచడానికి కూడా గ్రామాలలో ఆ యొక్క జగన్ తరపున, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు అని అంటే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక చెంప దెబ్బ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మనందరం కూడా చూసాం ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా అన్నదాతలకు, రైతులకు, ఆ రైతు బిడ్డలే సేవ చేసేటువంటి అవకాశం ఈరోజు సాగునీటి సంఘాల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తే ఏదైతే దగ్గర మరి ఈ నీటి సంఘాల్లో 48,000 మంది నీటి సంఘాల సభ్యులు, టీసీల సభ్యులుగా మరి దగ్గర 6,059 నీటి సంఘాల అధ్యక్షులు, 6,059 నీటి సంఘాల ఉపాధ్యక్షులు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, 267 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్లు,
అదేవిధంగా 58 మంది ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, 58 మంది ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్లు, అంటే దగ్గర 60,000 మంది ఈవేళ ఈ సాగునీటి సంఘాల ద్వారా ఆ రైతులకు ప్రాతినిధ్యం ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ రకంగా జరిగినటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 93% స్ట్రైక్ రేట్తో ప్రజలు ఆ రోజు గెలిపిస్తే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో మరి ఈరోజు ఈ యొక్క కూటమి అభ్యర్థులకి మద్దతు నిలిపినందుకు మరి యొక్క రైతాంగానికి కూడా మరి ఈరోజు ధన్యవాదాలు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం అంతా కూడా ఏకపక్షంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి వైపు ఉన్నాయి, ప్రజలందరూ కూడా ఉన్నారు, రైతులందరూ కూడా ఉన్నారనే దానికి ఈ యొక్క సాగునీటి సంఘాలు జరిగినటువంటి ఎన్నికలే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ యొక్క 60,000 మంది మరి ఎవరైతే ఈ యొక్క ప్రతినిధులు రైతులకి బాధ్యత వహిస్తూ ఉన్నారో, అంటే దగ్గర చూస్తే 1,00,00,000 మంది రైతులు మరి వేళ ఈ సాగునీటి సంఘాల మరి ఎన్నికల్లో మరి పరోక్షంగా కానీ ఏదైతే ప్రత్యక్షంగా కానీ మరి ఈరోజు అందరూ కూడా మరి ఓటర్స్గా ఉండి, అంటే 1,00,00,000 మంది రైతుల భాగస్వామ్యంతో ఈరోజు ఏదైతే మరి యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు ఏవైతే జరిగాయో మరి ఏకగ్రీవంగా మరి ఈవేళ కూటమి అభ్యర్థులను ఏదైతే ఈవేళ ప్రజలందరూ కూడా గెలిపించారో, మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నిర్వీర్యమైపోయినటువంటి యొక్క సాగునీటి రంగం మరి ఏదైతే మరి ఇక ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏవైతే కనీసం మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి దుస్థితికి ఏదైతే దిగజారిపోయో మళ్ళీ ఇవన్నీ కూడా గాడిలో పడడానికి, సాగునీటి సంఘ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ఈ యొక్క సాగునీటి సంఘాలు అనేవి చాలా చాలా దోహదపడతాయి. ఈ రకమైనటువంటి సాగునీటి సంఘాల వ్యవస్థను, రైతుల ప్రాతినిధ్యాన్ని, రైతుల భాగస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మీ ద్వారా కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సాగునీటి సంఘాల ద్వారా ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్తు రైతాంగం అంతా కూడా కూటమి వైపు నిలబడినందుకు కూడా మరొక్కసారి ఆ రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అటు టీసీల దగ్గర నుంచి ఈరోజు పీసీల వరకు కూడా ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరగడానికి సహకరించినటువంటి రైతాంగానికి అంతటికి కూడా మరొక్కసారి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల్లో రైతులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో మరింత పటిష్టంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ, అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మరి మనకు ప్రయారిటీ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రేపు 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఆ యొక్క లక్ష్యం నెరవేరేటువంటి విధంగా, ఆ షెడ్యూల్కి పూర్తి చేసేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా నడిచేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్రకు మరి ఈ యొక్క గోదావరి జలాలు అందించాలనే ఉద్దేశంతో ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఏదైతే మరి 900 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిచి ఏదైతే వర్క్స్ ప్రారంభించి రేపు 2025 జూన్ కల్లా ఉత్తరాంధ్రకు మరి యొక్క గోదావరి జలాలు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా కానీ, అదేవిధంగా రాయలసీమకు మరి ప్రత్యేకించి హంద్రీ నివాధార మరి ఆ యొక్క ప్రాంతానికి అంతటిని కూడా సాగునీరు, త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో దగ్గర 2,500 కోట్ల రూపాయలు తోటి ఏదైతే హంద్రీ నివాకు సంబంధించినటువంటి పనులు మరి ఏదైతే ఈ యొక్క డిసెంబర్ నెలలోనే ప్రారంభించుకుని అది కూడా మరి 2025 జూన్ కల్లా మరి కనీసం ఆ హంద్రీ నివా నుంచి 3,850 క్యూసెక్కుల నీరు మరి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కానీ,
అదేవిధంగా అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వెలిగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి దీని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మరి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే పూర్తి చేయాలో అవన్నీ కూడా మరి ఒక షెడ్యూల్ ప్రకారం రూపొందించుకుని 2026 జూన్ కల్లా ఆ వెలిగొండను కూడా పూర్తి చేసి ఆ జలాలు ఆ ప్రకాశం జిల్లాకి అందించాలనేటువంటి ఆలోచనతో కానీ అదేవిధంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఆ రోజు ఈసీ మరి తీసుకోలేనిటువంటి స్థితిలో మరి ఏదైతే ఆ సుప్రీంకోర్టు కూడా గత ప్రభుత్వంలో ముట్టినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే 70 కోట్ల రూపాయలు ఏదైతే గత ప్రభుత్వంలో మరి యొక్క చింతలపూడి ఆ ఎత్తిపోతల పథకం సంబంధించి ఏదైతే ఫైన్ విధించడం జరిగిందో మరి అటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏదైతే లేకుండా గత ప్రభుత్వం ఏదైతే నిర్వాహకం చేసిందో వాటన్నిటి నుంచి కూడా మళ్ళీ ఆ సవాళ్ళని అధిగమించి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకుని మళ్ళీ ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆ బ్యాలెన్స్ కూడా పూర్తి చేసి ఆ యొక్క గోదావరి జలాలు ఆ యొక్క నాగార్జున సాగర్ మరి లెఫ్ట్ కెనాల్ ఆయకట్టుకు స్థిరీకరణ ద్వారా మళ్ళీ ఆ శ్రీశైలంకి బ్యాక్ వాటర్ అందించి రాయలసీమకు అందించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేటువంటి విషయంలో కానీ వీటన్నిటికీ మించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి మరి ఏదైతే ఈ యొక్క నదుల అనుసంధానం ఏదైతే ఉందో దానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే గోదావరి నుంచి మరి కృష్ణా నుంచి ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ రైట్ కెనాల్కు మరి అక్కడ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఏదైతే మరి యొక్క బనకచర్ల రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లడం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతటినీ కూడా సస్యశ్యామలం చేసేటువంటి విధంగా గోదావరి పెన్నా లింక్ ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మరి యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఏకగ్రీవంగా మా వైపు నిలబడినటువంటి ప్రక్రియలో మరింత మరి పటిష్టంగా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటామని చెప్పి తప్పనిసరిగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంటే ఏదైతే 1 సంవత్సరం అధిక వర్షాలు పడినా వరదలు వచ్చినా రాబోయేటువంటి 2-3 సంవత్సరాల వరకు కూడా రాష్ట్రంలో కరువు అనేది ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన అంటే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి ఆఖరి ఎకరం వరకు ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆశయం ఏదైతే ఉందో అది ఈ యొక్క సాగునీటి సంఘాల ద్వారా నెరవేరుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలలో అటు టీసీల దగ్గర నుంచి ఈరోజు ప్రాజెక్ట్ కమిటీల వరకు కూడా ఏకగ్రీవంగా కూటమికి అండగా నిలబడినట్టు మరి యొక్క రైతాంగానికి అందరికీ కూడా మరొక్కసారి పేరున కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.